ఇది శ్రీనివాస్ గారు. ఉమ్. నాకు ఆ మాటలు వినపడలేదు సార్ క్లియర్ గా. ఓకే. ఏం లేదు, మా ఈ దగ్గర నుంచి ఒక నయా పైసా కూడా వాళ్ళు ఏం తీసుకోవట్లేదు, మా డబ్బులే ఆయన తీసుకున్నారు, మీరు కట్టుబట్టలతో వచ్చారట, మీకు అసలు ఏమీ లేదట మీ బ్యాక్గ్రౌండ్. పెడతాను, మీకు మెసేజ్ పెడతాను సార్. 18/4/23 నుంచి ఈ రోజు వరకు 1,40,00,000 ఇచ్చాను ఖర్చుల కింద. 20 కోట్ల రూపాయలు విలువైన ఫ్యాక్టరీ ట్రాన్స్ఫర్ చేశాను. డాక్యుమెంట్స్ కూడా మీకు పంపిస్తాను. అది ఇప్పుడు ఏప్రిల్ నెలలో 24లో, అంటే ఎన్నికలకు ముందు, ఎన్నికలకు ఒక 15-20 రోజుల ముందు ఆ ఆస్తి ట్రాన్స్ఫర్ చేశాను. ఇంకో ఇల్లు ఒకటి ఉంది, దానికి కొద్దిపాటి లోన్ ఉండడం వల్ల ట్రాన్స్ఫర్ కాలేదు, వీలునామా రాస్తానని చెప్పాను. అది కూడా వీలునామా వద్దు, ట్రాన్స్ఫర్ అంటున్నారు. అప్పుడు అప్పు క్లియర్ చేసి ట్రాన్స్ఫర్ చేయాలి. నేను ఇప్పుడు మీకు చెప్తున్న మాటల ప్రకారం నా దగ్గర చిల్లి గబ్బ ఉంచుకోకుండా మొత్తం ట్రాన్స్ఫర్ చేస్తాను. మరి మీ పరిస్థితి ఏంటి శ్రీనివాస్ గారు? ఎందుకు మొత్తం ట్రాన్స్ఫర్ చేయాల్సి వచ్చింది? మీ పరిస్థితి ఏంటి రాజకీయంగా? ఎన్నికల ముందు నాకు బ్లాక్ మెయిల్ చేసి, మీరు ట్రాన్స్ఫర్ చేయకపోతే నేను ప్రెస్ మీట్ పెడతాను, మీకు అబాస్పాలు చేస్తానని అధిష్టానానికి, మా ఇన్ఛార్జీలకి ఫోన్ల మీద ఫోన్లు చేసి నరకం చూపెడితే, మా ఇన్ఛార్జ్ కాయల వెంకటరెడ్డి నాకు దగ్గర ఉండి, నువ్వు పద, నువ్వు రిజిస్ట్రేషన్ చేయాలి, సంతకం పెట్టాలి, ఎలక్షన్ తర్వాత ముందు నువ్వు రా, ఇక్కడ కంపు అయిపోతామంటే నేను కాయల వెంకటరెడ్డి వెళ్ళి ల్యాండ్ ట్రాన్స్ఫర్ చేశాం సార్. అలాంటి టార్చర్ పెడతాం సార్. అవకాశం కోసం ఎదురు చూస్తుంది, సందర్భం వచ్చేటప్పుడు టార్చర్ చేస్తుంది. ఆ టార్చర్ లో భాగమే ఇవన్నీ సార్. టార్చర్ చేస్తుందని భయానికే నేను ఇచ్చాను సార్ ఎన్నికల ముందు. ఇప్పుడు కూడా ఏం చేస్తుందంటే, ఇప్పుడు నేను ఏదైతే నివాసం, మీరు అడిగారు మీరు ఎలా బ్రతుకుతారని, నేను తనకు ఇల్లు రాసి ఇచ్చాను, ఇంటికి తాళం వేస్తుంది. నిన్న నేను ఇప్పుడు ఉంటున్నటువంటి కొత్తగా కట్టించుకున్న ఇంటికి తాళాలు పగలగట్టి వచ్చింది లోపలికి. ఇప్పుడు నేను ఇల్లు ఇస్తే మళ్ళీ తాళం వేస్తే నేను ఎక్కడ ఉండాలి సార్? ఒకప్పుడు 3 రోజులు కారులో ఉన్నాను, మరొక 3 రోజులు హోటల్లో ఉండి తర్వాత అమ్మ దగ్గర వెళ్ళి ఉన్నాను. ఇప్పుడు ఎలా ఉండాలి సార్ నేను? ఈ ఇల్లు మాత్రం నేను రాసివ్వను, నా తదనంతరం మీకు వస్తుంది, ఈ ఇల్లు మాత్రం నేను రాసివ్వలేనని అన్నాను సార్. అది యాక్సెప్ట్ చేయకుండా వచ్చి ఆస్తులన్నీ తీసుకుంది కదా, ఇంటి కోసం ఇప్పుడు ఈ ఆస్తి కూడా రాయాలంట. మూర్ఖత్వంగా ప్రవర్తిస్తూ ఇక్కడ చాలా దారుణంగా ప్రవర్తిస్తుంది. ఒక మహిళకు ఉండవలసిన ప్రవర్తన కాదు సార్. ఒక మహిళ ఎక్కడూ ప్రవర్తించదు సార్. ఇప్పుడు ఈ ప్రాపర్టీ అంతా మీ ఓన్ గా మీరు సంపాదించుకున్నది మీ పేరు మీద ఉందండి, వేరే వాళ్ళ పేరు మీద ఉందా? ఇదంతా నా స్వార్జితమే సార్. నా ఫ్యాక్టరీలు అయినా, మైన్స్ అయినా, ఇప్పుడు వాళ్ళు ఉంటున్న ఇల్లు అయినా, ఈ ఇల్లు అయినా నాకు వారసత్వంగా వచ్చినవి కాదు, అన్ని నా స్వార్జితమే. మరి వాళ్ళ దగ్గర నుంచి, అత్తవారి దగ్గర నుంచి వచ్చింది ఏం లేదా? నో 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 నో, అన్ని నా స్వార్జితమే. నేను ఎవరికైనా ఇవ్వచ్చు, అనాథ శరణాలయం కూడా ఇవ్వచ్చు, కానీ నన్ను అడిగే హక్కాలకి లేదు. ఎందుకంటే నా స్వార్జితపరమైన అంటే ఆస్తి లాగా లీగల్ గా. అయినా నా పిల్లలను దృష్టిలో పెట్టుకొని ఆస్తులన్నీ ట్రాన్స్ఫర్ చేశాను. యాక్చువల్ గా చెప్పాలంటే ఇల్లు గవ్వలేకుండా ఉన్నాను. తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒకే రోజులో 30 కోట్ల రూపాయల నష్టం వచ్చేటట్టు వ్యాపారాల మీద దాడులు చేశారు. ఆ ఇబ్బందులను కూడా ఎదుర్కొంటూ ఒకవైపు ఉన్నాను. ఓకే, పిల్లలకి ఇవన్నీ తెలుసా అండి? తెలుసు సార్, కానీ పిల్లలకి ఇవన్నీ అర్థమయ్యే స్థితి లేదు సార్. మొత్తం ఆమె ట్రాప్ లో ఉన్నారు, ఆమె ఏం చెప్తే అది చెప్తున్నారు అంతే. సరే, ఏంటి మాధురి శ్రీనివాస్ గారు, ఇది మాధురి ఇష్యూ ఏంటి ఇప్పటి వరకు? ఓకే, మీ ఇద్దరి మధ్యన విభేదాలు ఉండడం, ఆస్తి గొడవలు, ఇవి. మాధురి అనే ఆమెని సీన్లో రావడం, ఆవిడతో మీరు సహజీవనం సాగిస్తున్నారు. మా పరిస్థితికి మాధురికి స్టోరీకి లింక్ ఉంది సార్. ఏంటంటే ఎన్నికలకి ఒక 2 సంవత్సరాల ముందు మాధురిని ఒకరోజు పిలిపించి, వాళ్ళ పెద్ద కుటుంబానికి చెందిన వాళ్ళు మాధురి భరతనాట్యంలో